నమస్తే, నేను మీ లక్ష్మీకాంత్ శర్మ. మీకు ఇంతకుముందు ఎన్నో విషయాలు కూడాను నా యొక్క ఛానల్లో మాట్లాడాను. ఈరోజు కొత్తగా ఒక విషయాన్ని నేను తీసుకొచ్చాను. ఏంటి అని చెప్పనంటే, దయ్యాలు వేదాలను వల్లించడం. మనకు ఆల్రెడీ తెలుసు, మన చుట్టుపక్కల కొన్ని దయ్యాలు ఉన్నాయి. మన దేశానికి చుట్టుపక్కల బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇట్లంతా తుర్కీ, ఇలాంటివన్నీ కూడాను మనకు దయ్యాల్లాగా అనుకోండి. మనము శాంతి అంటే ఒక అర్థం ఉంది, ఏదో రష్యా వాళ్ళు శాంతి అంటే ఒక అర్థం ఉంది. కానీ పాకిస్తాన్ లేదా తుర్కీయే వీళ్ళు శాంతి అనడం అనేటువంటిది చాలా పెద్ద జోక్. అండ్ వాళ్ళు వేదాలను వల్లిస్తే, శాంతి అనే పదంని వల్లిస్తే ఎట్లా ఉంటుంది అంటే అది పెద్ద జోక్గా ఉంటుంది. ఎందుకు అంటే అసలు టెర్రరిజంకి వాళ్లే మూల కారణం. ఆ టెర్రరిజంకి పాలు పోసి పెంచారు. అటువంటి వాళ్ళు టెర్రరిజంని అంతం చెయ్యాలి అని చెప్పని ఏదైతే మాట్లాడుతున్నారో అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎలా అని చెప్పనంటే, తుర్కీయే ఆఫ్ఘనిస్తాన్కి మరియు పాకిస్తాన్కి మీడియేషన్ చేయాలి అని చెప్పని ఇస్తాన్బుల్కి ఇద్దరి లీడర్స్ని పిలిచారనమాట. పిలిస్తే అక్కడ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు డ్యూరాండ్ లైన్ని ఒప్పుకోము. ఈ డ్యూరాండ్ లైన్ అంటే అర్థం ఏంటి అని చెప్పనంటే, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక లైన్ ఆఫ్ కంట్రోల్, దాన్ని డ్యూరాండ్ లైన్ అని చెప్పని అంటారు. ఇది బ్రిటిష్ వాడు గీసింది. అయితే ఈ డ్యూరాండ్ లైన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గుర్తించట్లేదు. ఎందుకని చెప్పనంటే, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని చెప్పని ఏదైతే ఉందో ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉండేటువంటి జనాలందరూ కూడాను ఆఫ్ఘనీ భాషను, ఆఫ్ఘనీ కల్చర్ని మాత్రమే ఫాలో అవుతారనమాట. సో వీళ్ళు వచ్చేసి పష్తూన్స్ అండ్ పఠాన్స్. అయితే వేరే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను సున్నీస్. సో వాళ్లకు ఈ పష్తూన్స్ అండ్ పఠాన్లకు పడదు, అండ్ షియా ముస్లింలకు పడదు. ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పష్తూన్లు, పఠాన్లు, షియా ముస్లింలు ఉంటారనమాట. దాంతో ఏంటి అని చెప్పనంటే, ఈ పఠాన్లు, పష్తూన్లు మరియు షియా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తెహ్రీక్ తాలిబాన్ అనేటువంటి ఒక గ్రూపు, ఈ పాకిస్తాన్ పంజాబ్ నుండి లిబరేషన్ని కోరుకుంటున్నటువంటి గ్రూప్ అనమాట. దాన్ని ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పని డిక్లేర్ చేస్తుంది. కాబూల్లో వీళ్ళ స్థావరాలు ఉన్నాయని చెప్పని అంతకుముందు అటాక్ కూడా చేసింది. సో ఏంటి అని చెప్పనంటే, తర్వాత చెప్పేది, ఎవరైతే టెర్రరిజాన్ని పోషించారో వాళ్ళే టెర్రరిజాన్ని మానేయాలి, టెర్రరిస్టులని మాకు ఒప్పచెప్పాలి అని ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్లు వేరే ఇస్తున్నారు. ఇదొకటే కాకుండా మనం సెల్ఫ్ గోల్ కాజా అని చెప్పని అంటూ ఉంటాడు మన పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్. ఆయన ఏమంటాడు అని చెప్పనంటే, వీఆర్ డూయింగ్ ద డర్టీ థింగ్ ఫర్ సో మెనీ డికేడ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పని ఒక స్టేట్మెంట్ అప్పుడు ఎప్పుడో పాస్ చేశాడు. ఎప్పుడు అంటూ ఉంటాడో, అదేం కొత్త విషయం కాదు. అలాంటి వాడు ఏమంటాడు అని చెప్పనంటే, ఒకవేళ ఈ చర్చలు కనుక ఫలించకపోతే తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పని ఆయన అంటాడు. ఇది ఎట్లా ఉంది అని చెప్పనంటే, అసలు చాలా పెద్ద జోక్. ఎప్పుడు కూడాను ఇటువంటి జోక్ విన్నా కూడాను నవ్వు రాదు. నవ్వు రాని జోకులు కూడాను పాకిస్తాన్ వాళ్ళు పేలుతూ ఉంటారు అనమాట. ఇట్లా ఈ యొక్క సెల్ఫ్ గోల్ కాజా అంటూ ఉంటున్నారు. సో దీన్ని బట్టి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కామెంట్లు మాకు తెలియజేయగలరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంత్ టాక్స్.